ఈరోజు మనం పులి అడుగు లేదా పులి పంజ చెట్టు గురించి పూర్తిగా తెలుసుకుందాం. దుష్ట శక్తుల్ని సైతం తరిమి కొట్టే శక్తి ఈ పులి పంజ తీగ మొక్కకు ఉంటుంది. ఈ మొక్క గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ మొక్కను తెలుగులో పులి అడుగు లేదా పులి పంజ లేదా పురిటి కాడ లేదా పురిటి తీగ లేదా మేక మదుగు లేదా మేకము అడుగు లేదా చుకునువ్వు అని ప్రాంతాన్ని బట్టి వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కను ఎక్కడైనా మనం చూడవచ్చు. బీడు భూముల్లో, బంజర భూముల్లో, అటవీ ప్రాంతాల్లో, పత్తి చేలల్లో, రోడ్లకు ఇరువైపులా ఎక్కడైనా సరే ఇవి దొరుకుతాయి. ఇది తీగ మొక్క. చెట్లను అల్లుకొని ప్రాకుతుంది. మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే దొరుకుతుంది. చాలా మంది ఈ తీగ మొక్కను చూసి ఉంటారు. కానీ ఇప్పటి వారికి ఈ తీగ మొక్క గురించి తెలియదు. ఈ తీగ మొక్క గురించి ఆకులు పులి మాదిరిగా ఉంటాయి. అదేవిధంగా పులి పంజేలాగా ఉంటాయి. అందుకే ఈ మొక్కను పులి అడుగు లేదా పులి పంజ అని పిలుస్తారు. పులి పంజ ఆకు తీగ మొక్క కాన్వాలెన్సీ కుటుంబానికి చెందింది. దీని వృక్ష శాస్త్రీయ నామం ఐపోమియా పేస్టెటిగ్రడిస్ అని అంటారు. ఈ తీగ మొక్కను ఇంగ్లీష్లో టైగర్స్ ఫూట్ లేదా టైగర్ ఫూట్ మార్నింగ్ గ్లోరీ లేదా టైగర్ స్పా అని పిలుస్తారు. ఈ మొక్కను పూర్వం నుంచి భారతీయ సాంప్రదాయ వైద్యంలో, తమిళుల సిద్ధ వైద్యంలో మరియు భారతీయ ఆయుర్వేదంలో ఔషధంగా వాడుతున్నారు. మన పూర్వీకులు ఈ తీగ మొక్కను కుక్క కాటుకు ఔషధంగా వాడేవారు. కుక్క కరిచిన వెంటనే ఈ తీగ మొక్క మొత్తం భాగం అంటే ఆకులు, తీగ, పువ్వులను దంచి రసం తీసి త్రాగించేవారు. ఇలా తాగించడం వల్ల ర్యాబిస్ వ్యాధి రాకుండా ఈ మొక్క కాపాడేది. ఇలా చేయడం వల్ల కుక్క కాటు వల్ల మన శరీరంలో ఉండే విషాన్ని క్రమంగా విరిగిపోయేలాగా చేస్తుంది. ఈ ఆకులు యాంటీ ఆక్టియా ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. ఈ ఆకులు మొటిమలకు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి. అవును, వీటి ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి దంచి పేస్ట్ లాగా చేసి ముఖంపై రోజులో 2 రోజులు అప్లై చేస్తే మొటిమలు తొలగిపోయి ముఖం అందంగా మారుతుంది. పూర్వం ముఖం మొత్తం మొటిమలు ఉండి తీవ్రమైన నొప్పిని కలిగించే సమయంలో వీటి ఆకులను ఔషధంగా వాడేవారు. మన పూర్వీకులు జ్వరం వచ్చిన వెంటనే జ్వరం తగ్గడానికి వీటి ఆకులను దంచి పేస్ట్ లాగా చేసి ఒళ్ళంతా రాసి 15 నిమిషాల తరువాత వేడి నీటితో స్నానం చేయించేవారు. ఇలా చేయగానే జ్వరం వెంటనే తగ్గిపోయేది. పూర్వం ఈ తీగ మొక్కను రౌండ్ లాగా చేసి మెడలో ధరించే విధంగా చేసి దీన్ని పసుపు నీటిలో ముంచి పిల్లలకు మెడలో వేసేవారు. ఇలా చేయడం వల్ల పిల్లల్ని ఏ దుష్ట శక్తులు ఏమీ చేయలేవని, దుష్ట శక్తుల్ని తరిమి కొట్టడానికి ఇలా మన పూర్వీకులు పిల్లల మెడలో వేసేవారు. తేలు కాటుకు, పాము కాటుకు వీటి ఆకులు ఔషధంగా పనిచేస్తాయి. వీటి ఆకులను పేస్ట్ లాగా చేసి కాటు ప్రదేశంలో వేస్తే విషం విరిగిపోయేలాగా చేస్తుంది. వీటి ఆకులు మొలలకు ఔషధంగా పనిచేస్తాయి. మొలల ప్రదేశంలో వీటి ఆకుల్ని దంచి పేస్ట్ లాగా చేసి అప్లై చేస్తుంటే మొలల సమస్య తొలగిపోతుంది. మోకాళ్ళు మరియు జాయింట్ పెయిన్స్ తగ్గడానికి వీటి ఆకుల్ని దంచి ఆ పేస్ట్ కడితే మోకాళ్ళ నొప్పి తగ్గుతుంది. అడవుల దగ్గర నివసించే గిరిజనులు వీటి ఆకులను తలనొప్పికి ఔషధంగా వాడతారు. వీటి ఆకుల పేస్ట్ను నుదుటికి అప్లై చేస్తే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. గాయాలు, పుండ్లు మానడానికి వీటి ఆకులు అద్భుత ఔషధంగా పనిచేస్తాయి. గాయాలు, పుండ్లు అయినప్పుడు లేదా రక్తం కారుతున్నప్పుడు వీటి ఆకులను దంచి ఈ పేస్ట్ను పైన అప్లై చేస్తే త్వరగా మానిపోతాయి. వీటి ఆకులను పశువులు కూడా ఇష్టంగా తింటాయి. కాబట్టి పులిపంజ ఆకులు తీగ మొక్క వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఈ మొక్కను గుర్తించడం చాలా ముఖ్యం. ఈ మొక్కను పోలి ఇంకా కొన్ని మొక్కలు ఉంటాయి. మీకు తెలియకపోతే గనుక నిపుణుల సమక్షంలో చేయడం మంచిది.